వినాయకుడు లేదా గణపతి హిందూ మతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవతలలో ఒకరు. ఆయనను విఘ్నేశ్వరుడు, గణాధిపతి, లంబోదరుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వినాయకుడు జ్ఞానానికి, విజ్ఞానానికి, సంపదకు మరియు విఘ్నాల నివారణకు ప్రతీక. ఆయనను పూజించడం ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఈ వ్యాసంలో వినాయకుడికి ఇష్టమైన పనులు, పూజా విధానాలు మరియు ఆయన్ని సంతృష్టిపరిచే మార్గాలు వివరంగా తెలుసుకుందాం. వినాయకుడికి ఇష్టమైన పనులు. మొదకం. మొదకం వినాయకుడికి అత్యంత ప్రియమైన నైవేద్యం. ఇది బియ్యం పిండి లేదా గోధుమ పిండితో తయారు చేసి కొబ్బరి, బెల్లం మరియు యాలకుల పొడి వంటి పదార్థాలతో నింపి ఆవిరిలో వండుతారు. మొదకం జ్ఞానాన్ని మరియు ఆత్మ సంతృప్తిని సూచిస్తుంది. గణేశుడి విగ్రహాల్లో ఆయన చేతిలో మొదకం ఉండటం సాధారణం. లడ్డు. లడ్డు కూడా వినాయకుడికి ప్రియమైన మిఠాయి. బేషన్ రవ్వ, కొబ్బరి లేదా డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన లడ్డూలు పూజలో నైవేద్యంగా సమర్పిస్తారు. లడ్డు భక్తి యొక్క మాధుర్యాన్ని సూచిస్తుంది. పురాణ్ పోలి. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన ఈ స్వీట్ చపాతీ, చాందాల్, బెల్లం మరియు యాలకులతో తయారు చేస్తారు. వినాయకుడికి ఇది ఎంతో ఇష్టమైన భోజనం. కరాన్ని లేదా గుజియా కొబ్బరి, బెల్లం మరియు డ్రై ఫ్రూట్స్‌తో నింపిన గోధుమ పిండితో తయారు చేసిన మిఠాయి. ఇది మోదకం వంటి స్వీట్స్ వినాయకుడికి ఇష్టమైనది. పాయసం. దక్షిణ భారతదేశంలో పాయసం లేదా ఖీర్ పాలు, బియ్యం, బెల్లం మరియు డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. ఇది వినాయకుడికి సమర్పించే ముఖ్యమైన నైవేద్యం. కొబ్బరి శుద్ధత మరియు సంపద ప్రతీక. వినాయకుడికి కొబ్బరి సమర్పించడం ద్వారా మనం మన అహంకారాన్ని త్యజించి ఆయన ఆశీస్సులు కోరతాం. దూర్వగడ్డి. దూరుగడ్డి 3 రెక్కలతో ఉండే గడ్డి వినాయకుడికి ఎంతో ప్రియమైనది. ఇది బ్రహ్మ, విష్ణు మరియు శివులను సూచిస్తుంది. దూర్వగడ్డిని వినాయకుడికి సమర్పించడం ద్వారా మన పాపాలు క్షమించమని ప్రార్థిస్తాం. అరటిపండు. అరటిపండు వినాయకుడికి ఇష్టమైన పండు. ఇది వినాయకుడి వినయాన్ని మరియు సరళతను సూచిస్తుంది. పూరి మరియు ఆలుగడ్డ కూర. వినాయకుడికి పూరి మరియు ఆలుగడ్డ కూర వంటి సాంప్రదాయ భోజనాలు కూడా ఇష్టమైనవి. పేడ పాలతో తయారు చేసిన మిఠాయి వినాయకుడికి సమర్పించే ప్రసిద్ధ నైవేద్యం. వినాయకుడిని సంతృష్టిపరిచే పూజా విధానాలు. పూజా సమయాలు. ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 1:42 వరకు పూజ చేయడం శుభప్రదం. ఆ సమయంలో పూజ చేస్తే వినాయకుడి ఆశీస్సులు పొందవచ్చు. ఉపవాసం. వినాయక చతుర్థి రోజున ఉపవాసం చేయడం ద్వారా మనం మన శరీరాన్ని మరియు మనసును శుద్ధి చేస్తాం. ఉపవాసం అనంతరం పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. దూరగడ్డి సమర్పణ. పూజ సమయంలో 21 దూరగడ్డిని వినాయకుడికి సమర్పించడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందవచ్చు. మంత్రజపం. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా వినాయకుడిని సంతుష్టిపరచవచ్చు. చంద్రుని దర్శన నివారణ. వినాయక చతుర్థి రోజున చంద్రుని దర్శనం చేయకూడదు. ఇది అపశకునంగా భావించబడుతుంది. వినాయకుడికి ఇష్టమైన పుష్పాలు. జపపుష్పం. ఎరుపు రంగు జపపుష్పం వినాయకుడికి ప్రియమైన పుష్పం. ఇది నెగటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. మల్లెపూలు. మల్లెపూలు శుద్ధత మరియు పవిత్రతకు ప్రతీక. వినాయకుడికి మల్లెపూలు సమర్పించడం శుభప్రదం. గన్నేరు పూలు. గన్నేరు పూలు కూడా వినాయకుడికి ఇష్టమైన పుష్పాలు. ఇవి పూజలో ఉపయోగించబడతాయి. వినాయకుడిని సంతుష్టిపరిచే ఇతర మార్గాలు. శుభకార్యాలలో మొదట వినాయకుని పూజ. ఏ శుభకార్యం ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం ద్వారా ఆ కార్యం విజయవంతంగా పూర్తి అవుతుందని నమ్మకం. వినాయకుడి మొదటి ఆహ్వానం. ఏ శుభకార్యానికి మొదటి ఆహ్వానం వినాయకుడికి ఇవ్వడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందవచ్చు. వినాయకుడి కథలు వినడం. వినాయకుడి కథలు వినడం ద్వారా మనం ఆయన మహిమను తెలుసుకోవచ్చు మరియు భక్తిని పెంచుకోవచ్చు. ఈ విధంగా వినాయకుడికి ఇష్టమైన పనులు, పూజా విధానాలు మరియు ఆయన్ని సంతుష్టిపరిచే మార్గాలను పాటించడం ద్వారా మనం ఆయన ఆశీస్సులు పొందవచ్చు. వినాయకుడి అనుగ్రహంతో మన జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిపోతాయి మరియు విజయాన్ని పొందవచ్చు.